మన పెళ్ళైన తరువాత నువ్వు నేను మా డాడీ దగ్గరే ఉండిపోదామా? హలో, 3200. నిజంగానా? ఓ, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇదిగో ఆ భార్గవిని ఓడించడానికి ఆయుధం తయారు చేసి తీసుకుని వెళ్తున్నాను. 3199 రూపాయలు భార్గవి గారి కోట్ చేశారు. క్యాన్సిల్ చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? కోర్టుకు వెళ్తాను. మేము వెళ్తాం కోర్టుకి. అసలు మనిషి నోరు మెదపటం లేదు, మీకెందుకు అంత బాధ? నేను రూపాయి తక్కువ వేశాను కాబట్టి నాది మోసం అంటున్నారు. అదే ఈ రాజా నాకంటే రూపాయి తక్కువ వేసుంటే ఆహా ఓహో అని పొగిడేవాళ్ళు కదా. రాజా, మాట్లాడవేంటి? ఇంత దారుణం జరుగుతుంటే మాట్లాడమే. నువ్వు నోరు విప్పి మాట్లాడాలి. మాట్లాడు. ఇంకేం మాట్లాడతాడు? రూపాయి దెబ్బకి నోటి మాట పడిపోయింది. ఇంజనీర్ గారు, రూల్స్ ప్రకారం తక్కువ కోట్ చేసిన వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వాలి. మీరు డిక్లేర్ చేస్తారా చెయ్యరా? ఏంటి ఆలోచిస్తున్నారు? మీకు ఈయన మీద అభిమానం ఉంటే అది మరోలా పంచుకోండి, కానీ ఇక్కడ మాత్రం రూల్స్ ప్రకారం వెళ్లాల్సిందే. ఈ కాంట్రాక్ట్ నాది. ఐఎమ్ సారీ రాజా గారు, రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. ఈ కాంట్రాక్టు భార్గవి గారికే దక్కింది. కంగ్రాట్స్ భార్గవి గారు. థ్యాంక్ యూ. ఇక్కడ సంతకం చేయండి. థ్యాంక్ యూ మేడం. బాధపడుతున్నావా మిస్టర్ రాజా? ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అదృష్టం తిరగబడుతుంది. రాజా టెండర్ వేస్తే తిరిగే లేదని బయట అందరూ అనుకుంటారు, కానీ రాజా ఒక్క రూపాయితో బొక్క బోర్లా పడ్డాడు అని రేపటి నుంచి కథలు కథలుగా చెప్పుకుంటారు. నెక్స్ట్ టైం బెటర్ లక్. గుర్తుంచుకో రాజా, నన్ను గెలవడం అంత ఈజీ కాదు. నీకు 1000 దారులు తెలిస్తే నాకు 1001 దారులు తెలుసు. వస్తా. ఇది మాత్రం ఖచ్చితంగా మోసం రాజా. భార్గవి ఏదో చేసింది. పోనివ్వండి మూర్తి గారు, టైం మనకి కలిసి రాలేదు, తనకి కలిసి వచ్చింది. ఇది టైం కలిసి రావడం కాదు రాజా, ఆ టైంను కూడా తనకు అనుకూలంగా మలుచుకుని చేసిన పని. కరెక్ట్ గా 1 రూపాయి తేడాతోనే గెలిచిందంటే ఇది కేవలం నమ్మక ద్రోహంతోనే సాధ్యం. అనుమానం లేదు రాజా, అలాగే ఎలాగోలా సాధించుంటుంది. ఆ భార్గవి గురించి మనకు తెలియదే ఉంది రాజా. ఎవరినైనా బుట్టలో వేస్తుంది, ఎవరినైనా మోసం చేస్తుంది, అలాగే చేస్తుంటుంది. చివరికి మనల్ని ఎలా మోసం చేసింది? మనల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కడున్నాయి మూర్తి గారు? మనకి ద్రోహం చేసే మనుషుల్ని మనం ఎప్పుడో పంపించేశాంగా. ఏమో రాజా, నిప్పుకి ఇనుమునైనా వంచగల శక్తి ఉంది, అలాగే డబ్బుకి
ఇనువు లాంటి మనిషిని కూడా వంచగల పవర్ ఉంటుంది. ఎవరో ఒకరు లొంగిపోయారేమో అని నాకు అనుమానం. చందు బిజినెస్ మొదలు పెట్టగానే అరుణ్ అనే మార్కెటింగ్ మేనేజర్ని ఇలాగే కొనాలని చూసింది. అతను లొంగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అప్పుడే మనల్ని మోసం చేసేది. మరి ఇలాంటి వాళ్ళు ఇంకా మన చుట్టూ ఎవరున్నారంటారు మూర్తి గారు? ప్రతి వాళ్ళని అనుమానిస్తూ మనం బిజినెస్ నడపలేం కదా. కానీ ఇది మాత్రం ఊరికే వదలకూడదు రాజా. ఆ భార్గవి కావాలని ఇదంతా చేసింది. ఎంత వెటకారం కాకపోతే ₹1 తక్కువతో టెండర్ పూర్తి చేసిందో చూడు. అది చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఇది కావాలని భార్గవి చేసిన పని అని. నిజమే. అలాగని మనం మన స్టాఫ్ ని కూడా అనుమానించలేం కదా. ఎందుకంటే ఆ టెండర్ ప్రిపేర్ చేసింది ఆఫీస్లో కాదు, మన ఇంట్లో. అది కూడా నేనే స్వయంగా ప్రిపేర్ చేశాను. కనీసం చందుని కూడా అడగలేదు. నేనే టెండర్ సబ్మిట్ చేశాను. ఆఫీస్కి ఆ కవర్ రానేలేదు. మరి ఎక్కడ లీక్ అయ్యే అవకాశం ఉందంటారు? అదే నాకు అర్థం కావడం లేదు రాజా. కానీ ఇందులో మాత్రం ఏదో జరిగింది. లేకపోతే అంత ఈజీగా కాంట్రాక్ట్ మిస్ అవ్వదు రాజా. ఇలా జరిగింది అంటే మనకి తెలియని శత్రువు ఎక్కడో ఉన్నాడు రాజా. ఒకవేళ సిఈ ఆఫీస్లో ఎవరైనా చేసుంటారంటారా? అవి సీల్ టెండర్స్ రాజా, అక్కడ జరిగే అవకాశం లేదు. సరే పోనీండి మూర్తి గారు. తప్పు చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు దాక్కుని బ్రతకలేరు. బయటపడతారు, అప్పుడు చూద్దాం వాళ్ళ సంగతి. హలో. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? నీ వల్ల నాకెంత మేలు జరిగిందో తెలుసా అమృత? నాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ దక్కింది. కాదు, నువ్వే నాకు దక్కేలా చేసావు. ₹1 తేడాతో మీ ఆయన ఓడించాను తెలుసా? ₹1. ఎందుకు తక్కువ వేశానో తెలుసా? మీ ఆయన్ని ఉడికించడానికి, మీ ఆయనకి అనుమానం వచ్చేలా చేయడానికి. నువ్వు అనుకున్నది సాధించావు కదా భార్గవి, ఇంకా ఎందుకు నన్ను వేధిస్తావు? ఇక వదిలే. అప్పుడే ఎలా వదిలేస్తాను చెప్పు బంగారం. అయినా నువ్వు చేసిన సాయానికి ఫస్ట్ నీకు చాలా థ్యాంక్స్. ఆ టెండర్ విషయం నీకు చెప్పి నా భర్తకి నేను ద్రోహం చేశానని తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. మా పెళ్ళైన తర్వాత 25 ఏళ్ల మా కాపురంలో మొట్టమొదటిసారి నేను ఆయనకి నమ్మక ద్రోహం చేశాను. ఆయన వేసిన టెండర్ నీకు చెప్పి ఆయన పతనానికి నేనే నాంది పలికాను భార్గవి. నువ్వు మరీ అంత కుమిలిపోకు అమృత. నువ్వు లీక్ చేసావనే విషయం మీ ఆయనకి తెలియదులే. ఆయన ఓటమికి కారణం నేనే అని తెలియకపోవచ్చు. ఆయన వేసిన టెండర్ రేట్ ఎంతో నీకు చెప్పానని నా భర్తకి తెలియకపోయినా నా కళ్ళ ముందు ఆయన బాధపడుతూనే ఉంటారు కదా. ఇంతకాలం ఆయన చాలా నమ్మారు. ఆయనే కాదు, ఏ భర్త అయినా భార్యని తన మనిషి అని నమ్ముతాడు.
ఆ నమ్మకాన్ని నాశనం చేసి ఆ రేట్ నీకు చెప్పాను. భార్యగా నేను ఓడిపోయి నీ గెలుపుకు కారణం అయ్యాను. నువ్వు నా కోసం పనిచేస్తున్న విషయం అంత ఈజీగా తెలీదులే. ₹1 దెబ్బకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. పిచ్చెక్కిపోతుంది మీ ఆయనకి. ఇక నవ్వింది చాలు. నీకు కావాల్సింది చేశానుగా. మళ్ళీ నన్ను కలవకు, నాతో మాట్లాడుకు. చా, అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు? ఇంకా నీతో చాలా పనుంది. భార్గవి, ఇంకా నా చేత ఇలాంటి తప్పులు చేయించుకో. ఎవరు ఫోన్లో? అది భార్గవే కదూ? చెప్పు. అవును. ఆ టెండర్ విషయంలో రేటు తనకి చెప్పింది నువ్వే కదూ? Say yes or no. అది నేను ఎంత మోసం చేశాం. నా ఇంట్లోనే నాకు శత్రువులు తయారవుతారని అస్సలు ఊహించలేదు అమృత. ఎందుకు చేసావు ఈ పని? ఆ భార్గవి నాకంటే నీకు ఎక్కువైపోయిందా? నేను పోగొట్టుకున్న ఆ కాంట్రాక్ట్ కంటే నువ్వు చేసిన ఈ ద్రోహాన్ని భరించలేకపోతున్నాను. ఎందుకు చేసావు? ఏ వాసించి చేసావు? లేదండి, నేను చెప్పు, ఎందుకు చేసావు? ఆగిపోయావు? ఎందుకు ఆగిపోయావు? ఇంతకాలం నీలాంటి మనిషితో ఎలా కాపురం చేశానో నాకే అర్థం కావడం లేదు. ఇంతకాలం నువ్వు ఒక దేవతవి అనుకున్నాను. నీ గొప్పతనం ముందు మేమంతా చాలా అల్పులం అనుకున్నాను. కానీ నీలో ఎంత దుర్మార్గం దాగుంది అని అనుకోలేదు. నేను ఏమండి? ఆగండి, ఆగండి. ఏంటండి మీరు చేస్తున్న పని? వదలండి, వదలండి. లేచదు. అమృత చేసిన ద్రోహం నీకు తెలియదు. ఇది తేనె పూసిన కత్తి. ప్లీజ్ నా మాట వినండి, ప్లీజ్. వదలండి, వదలండి. చదువు, నువ్వు తప్పుకో. అమృత, అమృత, నువ్వు లోపలికెళ్ళు. ఏంటండి మీ ఆవేశం? అమృత మీద చేయి చేసుకుంటారా? అసలు అంత తప్పు తనేం చేసింది? ఏం చేసిందా? నన్ను నాశనం చేసింది. నేను వేసిన టెండర్ని ₹1 ఆ భార్గవి ఎగరేసుకుపోయింది. దానికి కారణం ఎవరో తెలుసా? ఈ అమృతే. ఏంటి? అమృత? తనే తనే భార్గవికి నేను వేసిన టెండర్ అమౌంట్ గురించి చెప్పింది. ఆ మాట అమృత నోటి నుంచి నేను స్వయంగా విన్నాను. అమృత ఎందుకలా చూసింది? ఎదుగో తెలియకనే కదా నా బాధంతా. బహుశా నేను చూసి మళ్ళీ కుళ్ళుకోవడం మొదలుపెట్టిందేమో. కుళ్ళుకుంటుందా?
ఎందుకంటే నిన్ను భార్యగా ఇంటికి తీసుకురావడం, నీతో నవ్వుతూ మాట్లాడటం చూసి ఎక్కడో అసూయ మొదలై ఉంటుంది. చచ్చా, అలా అసూయ పడే మనిషి అయితే అసలు నన్ను ఇంటికి ఎందుకు తీసుకొస్తుంది? మరైతే ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకు ఆ భార్గవికి మన రహస్యాలు చెప్పి మన బిజినెస్ దెబ్బతీస్తుంది? లేదు చందు, ఈ ప్రపంచంలోని ఏ చరిత్రనైనా తిరగేస్తే, ఏ కథలోనైనా అసూయే మనిషిని దిగజారుస్తుంది. అది తప్ప నాకు మరో కారణం కనిపించడం లేదు. రాజా, భలే క్లూ అందించావు. అసూయ నిజమే, అదే నా ఆయుధం. దాన్ని నీ మీదకు విసురుతున్నాను, రెడీగా ఉండు. ఏంటి మేడం ఇది? కళా నిజమా? నిజంగానే ఈ కాంట్రాక్ట్ మనకే వచ్చిందా? నేను నమ్మలేకపోతున్నాను మేడం. మరి ₹1 తేడాతో అలా ఎలా వేశారు మేడం? ₹1 అంటే ఎంత వెటకారంగా ఉందో తెలుసా మేడం? మీరు పని కట్టుకుని ఆ రాజాని ఏడిపించినట్టుంది. నాకు కావాల్సిందే అది. అసలు ఇలా జరుగుతుందని ఊహించలేరు. ₹1తో టెండర్ పోయింది అంటే చూసేవాళ్ళు, విన్నవాళ్ళు అందరూ నవ్వుకుంటారు. రాజా తెలివి తక్కువతనానికి జాలి పడతారు. అది చూసి రాజా కుమిలిపోవాలి. ఇప్పటికైనా మీరు నిజం చెప్పాలి మేడం. రాజా వేసే కోడు మీకు ముందే తెలుసు కదా? ఆ కోడ్ తెలిసింది కాబట్టే మీరు కావాలని ₹1 తక్కువ వేశారు. అంతే కదా మేడం? ఎస్, తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నారు మేడం? అది నీకు అనవసరం కదా. నేను ఎలా సాధించానో, ఎవరి ద్వారా సాధించానో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. నిజమే మేడం, కానీ మనసులో ఏదో క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా, అందుకే అడిగాను. ఎలా, ఏంటి అనే క్యూరియాసిటీ ఆపుకొని ఇక ముందు ఆ రాజా ఎన్ని కష్టాలు పడతాడో చూడు. అది చూసి ఆనందించు. 1 కాదు, 2 కాదు, 25 పగ. ఎన్నిసార్లు దెబ్బ కొట్టినా మళ్ళీ మళ్ళీ ఎగురుతూ పైకొచ్చాడు. అలా ఎదుగుతూనే ఉన్నాడు. కాళ్ళు చేతులు పడిపోయినా మళ్ళీ శక్తి పుంజుకున్నాడు, తిరిగి నిలబడ్డాడు. అలాంటి బలమైన శత్రువుతో యుద్ధం చేసినప్పుడే మన బలం బయటపడుతుంది. ఇప్పుడు నా బలమేంటో ప్రపంచానికి తెలిసిపోతుంది. అవును మేడం, ₹1తో కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లాగేసుకున్నారంటే మీ పేరు చరిత్రలో మిగిలిపోతుంది. ఇప్పుడిప్పుడే ఆ రాజా కోలుకుంటున్నాడు. చనిపోయిందనుకున్న భార్య, కొడుకు దగ్గర చేరారు. మొత్తం కుటుంబం కలిసిపోయింది. ఎవరి మధ్య ఏ గొడవలు లేవు, హాయిగా ఉంటున్నారు. ఇప్పుడు మీరిచ్చిన షాక్తో ఆ ఇంట్లో అసలు గొడవలు మొదలవుతాయి. కరెక్ట్ గా గెస్ చేసావు మేనేజర్. అంతా సవ్యంగా సాగిపోతే మజాయే ఉంటుంది. వాళ్ళు కొట్టుకోవాలి, అల్లరి కావాలి. చాలా అన్యోన్యంగా ఉండే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. ఇంత జరిగాక నాశనం అయిపోతే ఇంకేముంటుంది మేడం? మీరెంత చేయాలో అంతా చేసే ఉంటారు. మీ కళ్ళల్లో ఆనందం, సంతోషం చూస్తుంటేనే అర్థమైపోతుంది మేడం, ఆ రాజా మీద మీరు విజయం సాధించారు. టెండర్ గెలవడంతో పాటు ఆ కుటుంబంలో జనాలకు కూడా బాగానే టెండర్ వేశారు. ఇది సరిపోదు. ఇంకా ఇంకా ఆ కుటుంబాన్ని ఏడిపించాలి. ఆ రాజాకి సుఖం, సంతోషం అనేది దక్కకూడదు, దక్కనివ్వను.
ఎంత మోసం చేశావు. నా ఇంట్లోనే నాకు శత్రువులు తయారవుతారని అస్సలు ఊహించలేదు అమృత. చందు, ఆగు. నువ్వెందుకు పడిస్తున్నావు? చందు, 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 వస్తున్నానండి. చందు. ఏంటండి, ఏమైంది? ఏం చేస్తున్నావు చందు? ఏ నీకు భోజనం పట్టించే తీరిక లేదా? అమృత వడ్డిస్తుంది కదండి. నాకు అవసరం లేదు. ఇక నుంచి నువ్వు వడ్డించడం అలవాటు చేసుకో. నీకు తీరిక లేదంటే చెప్పు, నేను బయటికి వెళ్ళి తింటాను. అదేంటండి అలా అంటారు? అదంతే. నాకు ఈ ఇంట్లో ఎవరు నా వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అర్థం కావడం లేదు. చివరకు తినే అన్నంలో ఏం కలుపుతారోనని కూడా భయంగా ఉంది. ఇక్కడ అంతకు మించి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారని అర్థమైంది. నేను ప్రాణాలతో ఉండాలి అని అనుకుంటే నాకు నువ్వే భోజనం వండి పెట్టు. అన్నీ తెలిసినా నువ్వు మాత్రం భార్గవికి సహాయం చేస్తున్నావు అంటే